జరుగుతుంది. 5 సంవత్సరాలు నువ్వు అనుకున్నట్టు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు జరిగింది. అది చాలా తప్పు. ఆ మాత్రం ఆ రోజు కూడా ప్రజలు నీవు చేసినటువంటి అక్రమాల్ని భయంతో గడిపారు. అప్పటికి ప్రతిపక్షాలు కానీ పత్రికలు కానీ మేము ఎంత మాట అన్నా మా మీద అక్రమ కేసులు మీ మీద పెట్టలేదా, మా మీద పెట్టలేదా, ఎంతమంది మీద కేసులు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తే కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం నీది. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి నువ్వు మాట్లాడేది. నైతిక హక్కు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నైతిక హక్కు కోల్పోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని మేము ఈ విధంగా మాట్లాడకూడదు. కానీ మీరు చేస్తున్నటువంటి చేష్టల వల్ల, మీరు పెడుతున్నటువంటి ట్వీట్ వల్ల ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం. ఏదో అధికార పార్టీలో ఉన్నామనో, అధికార పార్టీకి తరపున మేము మాట్లాడట్లా. ప్రజల పక్షాన ప్రజలు ఏం మాట్లాడుతున్నారో, ప్రజలు ఏమనుకుంటున్నారో ఏబిఎన్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రాబో రోజుల్లో అక్రమ కట్టడాల మీద ఈ విధంగానే బుల్డోజర్లు వస్తాయి. మీ బిర్యానీలు పెట్టే సాంప్రదాయం మాది కాదు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి. ఇంక నిద్ర రాదేమో ఆయనకి. ఈ రోజు నుంచి మొదలైపోయింది, నిద్ర రాదు. ఓటమి రోజు నుంచి నిద్రపోలేదు, ఇంకా అసలు నిద్రపోడు. చేసినవన్నీ అలాంటివే, చేసినవన్నీ అలాంటి చేష్టలు. భానుప్రకాష్ రెడ్డి నాకు అనిపిస్తుంది, నిజంగా మనం ఎన్నో డిబేట్లు చేసాం. 5 ఏళ్ల పాలన మొత్తం చూసాం కదా. 5 ఏళ్ల కాలంలో ఏనాడైనా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇవి కన్స్ట్రక్ట్ చేశారు, ఈ భవనాలు లేదా ఈ బ్రిడ్జిలు, లేకపోతే ఎక్కడన్నా చూసాం మనం. ఇప్పుడు అనిపిస్తుంది ఈ పార్టీ కార్యాలయాలు తప్ప ఆయన జమానాలో కట్టడం అంటూ ఒకటి జరిగిందంటే ఏం లేదు కదా. ఇవి మాత్రం అద్భుతంగా ప్యాలెస్లు కాగా కనపడుతుంది ఒక్కొక్కటి. ఆయన ఏ రోజైనా ప్రజల కోసం పనిచేస్తారా వెంకటకృష్ణ? ప్రతీకారంతో పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయనకు ఆలోచన కాకుండా ఇంకేముంటుంది? ప్రజల కోసం ఒక్క రోజైనా ప్రజల కోసం అది కట్టాలి, ప్రజల కోసం ఇది కట్టాలి లేదు కదా. ఆ పార్టీ కార్యాలయాలు కూడా ఎవరికో చెప్పి కట్టించుకుంటాడు. దాంట్లో ఏదో ఉంటుంది కదా. మనం ఏమనుకున్న వాళ్ళు ఏమంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఇటుక పెట్టలేదు, తట్టెడు మట్టి పోసింది లేదు, ఎక్కడ నిర్మాణాలు లేవు, ఏమీ లేవు అని అనుకునేవాళ్ళం. ఎందుకులే ఉన్నాయి, అయ్యో కనపడుతున్నాయి కదా బ్రహ్మాండమైన భవనాలు. నేను ఎప్పుడు చూడండి ఆఫీస్ అట్లుంటుందా? పైన రుషికొండ ప్యాలెస్, కింద ఏమో పార్టీ ఆఫీసులు. ఇది అదే రాచరికం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం శాశ్వతమని అనుకున్నాడు 5 సంవత్సరాలు. మీరు చేసినటువంటి ఆగడాన్ని ప్రజలు ఈరోజు తిప్పికొట్టారు. చంప చెల్లుమనేటట్టు ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకుండేదానికి కాదు. కనపడుతున్నాయి బుల్డోజర్లు ఇప్పుడు టీవీలో, ఏబిఎన్ స్క్రీన్ పైన. అలాంటి బుల్డోజర్లకి ఇంకా చాలా పని ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజే బెదిరిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చేసినటువంటి పనులకి బుల్డోజర్లకు చాలా పని ఉంది. మేము సక్రమంగా పోతున్నాము, చట్టాన్ని ఎక్కడ అతిక్రమించలేదు. మా ఎన్డీఏ కూటమి చట్టాన్ని ఎక్కడ అతిక్రమించలేదు. చట్ట పరిధిలో ఏం చేయాలో చేస్తాం. కక్ష సాధింపు ధోరణితో మేము చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని అభినందిస్తున్నారు ఈరోజు. ఎస్, మంచి పని చేశారు. మొదటి రోజే ఈ అక్రమ కట్టడాల మీద ఇలాంటి చర్యలు తీసుకున్నారు, శభాష్ అని చెప్పి ప్రజల దగ్గర నుంచి మాకు అభినందనలు వస్తున్నాయి. మీరేమో ఏడుస్తున్నారు. ఈరోజు మీ సొంత ఊరికి వస్తే కూడా మీకు మనుషులు లేరు. తొందరలోనే ఓదార్పు యాత్ర, మిమ్మల్ని ఓదార్పిచ్చేదానికి వచ్చేటట్టున్నారు జనాలు. మీరు పోవాల్సిన అవసరంలో ప్రజల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో షెడ్యూల్ పెట్టుకున్నారు ఓదార్పు యాత్రని. అవసరంలా మిమ్మల్ని ఓదార్చేదానికి కొందరు, అందరూ కాదు, కొందరు మిమ్మల్ని నమ్ముకున్న కొందరు వచ్చి ఓదార్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడికైనా సరే మీరు 11 స్థానాలకు పరిమితమైనారు. మళ్ళీ ఇంకోటి చూశాను నేను, ఇంకా రాబో 5 సంవత్సరాల్లో సింగిల్ డిజిట్ పరిమితం చేస్తారంట. అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మీకు వచ్చిన స్థానాలు 151, ఈరోజు 11. అసలు నెక్స్ట్కి 1 వస్తుందా మీకు? మీ పని మీరు చూసుకోండి అయ్యా, మీ పని మీరు చూసుకోండి. వచ్చిన 15 రోజుల్లోనే ఇంత ఎగిరి పడితే 5 సంవత్సరాలు చాలా ఉంది ఇంకా. కాబట్టి మీరు మీ పరిధి దాటి మాట్లాడుతున్నారు. కాబట్టి ఓటమి భయంతో, ఓటమి దీంతో జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారు. సరిగ్గా 5 ఏళ్ల కాలంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని అన్ని పార్టీలు విమర్శించాయి.